పోతుంటే ఇంకా ఇక్కడ చూసిరా అన్ని లగేజ్ బ్యాగ్లే కనిపిస్తున్నాయి, హ్యాండ్ బ్యాగ్లు లగేజ్ బ్యాగ్లు. ఇంకా వాటి ప్రైస్ అయితే చాలా తక్కువనే ఉంటాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. బయట షాపులలోనైతే ఇన్ని కలర్స్ ఇన్ని వెరైటీస్ బ్యాగ్స్ అయితే ఉండయేమో, ఇక్కడైతే అన్ని కలర్స్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూసిరా టాప్స్, ఏ టాప్ అయినా 250 రూపీస్ ఏనంట. ఇంకా గియే మన దగ్గర తెచ్చి ఎక్కువ రేట్లకు అమ్ముతారు. ఇంకా మీరు జర టైం ఉంటే మాత్రం టాప్స్ కావాలనుకున్న వాళ్ళు ఈడికైతే పోయి కొనుక్కోండి. ఇక్కడ చూసిరా ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లల ఫ్రాక్స్, చిన్నపిల్లల డ్రెస్సు, కిడ్స్ వేర్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక అబ్బాబ్బా చీరలు అయితే ఏం చీరలు, ఎక్కడ చూసినా చీరలే కనిపిస్తున్నాయి. అబ్బాయి వచ్చేసి అంటుండు కదా ఇక్కడ చూపించండి మేడం నైట్ ప్యాంట్స్ అని అంటుండు. ఇంకా నేనైతే ఇంకా షాపింగ్ అనేది స్టార్ట్ చేయలేదు కదా మేము, ఫస్ట్ అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, వచ్చేటప్పుడు నిమ్మలంగా చూపిస్తాం మీకు. ఇట్లా షాపింగ్కి పోయినప్పుడు అయితే మీరు మీ దగ్గర ఉన్న ఫోన్లు కానీ డబ్బులు కానీ జర జాగ్రత్తగా, గోల్డ్ కానీ జాగ్రత్తగా పెట్టుకోండి, దొంగలు ఉంటారంట. ఫోన్లు డబ్బులే కాదు మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా పిల్లలు అయితే ఆగమాగం చేస్తారు. అయితే ఈ షాప్కి పోదామని పోయినాము. ఇంకా అక్కడ పెళ్లి సారీస్ ఉన్నాయా అంటే వాళ్ళు లేవని చెప్పేసారు. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళినాము. ఇక్కడ మీకు చిన్నపిల్లల డ్రెస్సులు చూపిస్తా చూడండి, ఎంత బాగున్నాయి కదా ట్రెడిషనల్గా చిన్న చిన్న డ్రెస్సులు. అయితే నేను కిందికి పోయినా, కిందనైతే మొత్తం సారీసే ఉన్నాయి. డైలీ వేర్ సారీస్ చూసిరా ఎన్ని కుప్పలు కుప్పలుగా ఉన్నాయో. ఇవన్నీ చూస్తానైతే మనకి దిమ్మ తిరిగిపోతుంది. ఈ సారీస్ అన్నీ వచ్చేసి హోల్సేల్లోనే ఇస్తారంట. నేను ఒకసారి అడిగితే మాత్రం వీళ్ళు ఇవ్వనని అన్నారు. ఇంకా మన గల్లీలో ఏదైనా షాప్ ఉందనుకో, వాళ్ళు మనకి ఫోన్ చేసి ఇంకొత్త చీరలు వచ్చినాయి రాండి చూద్దామని అంటే, ఇంకా ఉన్న 4-5 చీరలనే మనం గంటలు గంటలు చూసాము. ఇంకా ఇన్ని చీరలు ఉన్నాక మనం ఇంకా ఎంతసేపు చూస్తామో. మనం ఆడవాళ్ళకైతే మెయిన్గా సారీస్ ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. సారీస్ వచ్చేసి అన్నీ 250-200 రేంజ్లోనే ఉన్నాయి. మళ్ళీ అలా వెళ్తుంటే అక్కడనైతే ఒక షాప్ కనిపించింది. అక్కడ పట్టు చీరలు అయితే జిగేలు జిగేలు మంట కనిపించినాయి నాకు. ఆడికైతే మా వాళ్ళని తీసుకుపోయినా. ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నాయో కదా డిజైన్స్, ఏ డిజైన్కి ఆ డిజైనే నచ్చింది నాకైతే. వచ్చేసి నార్మల్ శారీస్, పట్టు శారీస్, అన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఒక మోడల్ మనకి చాలా బాగా నచ్చింది, కానీ అది కాస్ట్ చూస్తే మరి ఎక్కువ 5,000-10,000 ఉంది. అలాంటప్పుడు మీరు ఒకటే మోడల్లో 500 శారీ ఉంది, 1000 శారీ ఉంది, 2000 శారీ ఉంది, 3000 శారీ ఉంది. ఇంకా బడ్జెట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువలో తీసుకోవచ్చు. అదే మోడల్లో వాళ్ళు అన్నంత డబ్బులు ఇచ్చేసి శారీ తీసుకొని సప్పుడు చేయకొచ్చారు. ఇంకా కొంచెం అయితే బేరం ఆడితే తగ్గిస్తారు వాళ్ళు. మా వాళ్ళు అందరు కూర్చొని ఇక్కడ పెళ్లి బట్టలు అయితే చూస్తున్నారు. ఇంకా ఈ శారీస్ వచ్చేసి 2000-3000 బిలోనే ఉన్నాయంట. శారీస్ అన్నీ బాగున్నాయి కదా, ఇంకా మనకైతే సెట్ అయిపోతాయి. కానీ పెళ్లి పిల్లకి కొంచెం ఎక్కువ కాస్ట్లో తీసుకుందాం అనుకున్నాం. షాప్ అతన్ని పెళ్లి శారీ ఉందా ఎక్కువ కాస్ట్లో 10,000 ఎబో అని అడిగితే ఇంకా లేదు 3,000 బిలో శారీసే ఉన్నాయని చెప్పిండు మాకు. ఇంకా మేము అక్కడ నుంచి వచ్చేసి వేరే షాప్కి పోయినాము. ఈ షాప్ నేమ్ వచ్చేసి ఋగ్వేద కంచి మందిర్ అంట. మా నయన్ గారు నేను వచ్చేసి ఇద్దరం అయితే కుల్ఫీ తింటున్నాము. మా నయన్ గారిది అయితే ఇది 3వ కుల్ఫీ. మీ ఇద్దరం అయితే షేర్ చేసుకుంటున్నాము. ఇంకా సమ్మర్ కదా అందుకోసమనే బాగా అలసిపోయినాము, అందుకోసమే షేరింగ్. అండ్ మరిగా లోపలికి పోదాం. చూసిరా ఎన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయి కదా, రంగురంగుల చీరలు, రంగురంగుల డిజైన్స్. చీరలు అయితే సూపర్ అద్దిరిపోయినాయి అసలు. ఇన్ని చీరలు చూసిన తర్వాత మనమైతే ఊకుంటామా, ఆగం చేసాము, చంద్రముఖి లెక్క బిహేవ్ చేసాము. ఐ వాంట్ దిస్ అని. అయితే చీరలన్నీ ముందేస్తే ఏ చీర తీసుకోవాలని ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయినాము. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజే 2000 ఉంది. 2000 నుంచి వెళ్ళి ఏబో ఇంకా మీకు ఏ ప్రైస్లో కావాలని ఉంది. క్వాలిటీ కూడా బాగుంది ఇక్కడ. ఇంకా మనకైతే ఎట్లున్నా నడుస్తుంది, కానీ ఇంకా పెళ్లి పిల్లకైతే కొంచెం గ్రాండ్గా ఉండాలి కదా సారీ అనేసి ఒక 10,000 ఎబో సారీస్ అయితే చూస్తున్నాం మేము. మీరు ఇట్లా ఈ షాపింగ్కి ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చిరనుకో ఈ షాప్లోకి అయితే రండి. మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి, కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి. మేమందరం అడ కూర్చొని అయితే సెలెక్ట్ చేస్తున్నాము. తీస్తుండే కానీ ఒకదానికి మించి ఒకటి ఉండేసరికి మేమైతే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. ఇంకా మనం ఏంటంటే 4 పట్టు సారీస్ తెచ్చి మనం ముందేస్తే అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటేనే ఇంకా మనం ఆలోచిస్తాము. ఇంకా ఇన్ని సారీలు ముందేసినాక ఇంకెంత ఆలోచించాలి చెప్పండి. మరి అమ్మాయి వచ్చేసి 3 సారీస్ సెలెక్ట్ చేసింది. అవి మీకైతే లాస్ట్లో చూపిస్తా. వాటి ప్రైజెస్ వచ్చి కూడా మీకు లాస్ట్లోనే చెప్తా. వీడియో అయితే చివరి వరకు చూడండి. నాకు అక్కడ ఒక చీర అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ చీరనే అమ్మాయికి కూడా నచ్చింది. ఇంకా అమ్మాయి అయితే తీసేసుకుంది. ఇంకా పెళ్లి పిల్లకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అనేసి ఈసారి మళ్ళీ వస్తుందా అని అడిగితే 2 days పట్టిద్ది అని చెప్పిండు. ఆ షాప్లో షాపింగ్ అయితే అయిపోయింది. బయటకు వచ్చేసినాక రకాల ఫ్లవర్స్ చూసిరా మంచిగా ఉన్నాయి కదా. ఇంకా బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఏ సెట్ అయినా కూడా 100 రూపీసే.
ఇందులో వచ్చేసి 8 బ్యాంగిల్స్ ఉంటాయి. ఇంకా నేనైతే ఒక సెట్ తీసుకున్నా, అది కూడా లాస్ట్లోనే చూపిస్తాను మీకు. బయటతో పోలిస్తానైతే ఇక్కడైతే చాలా తక్కువ, కానీ తీసుకునేటప్పుడు జర చూసి తీసుకోండి. బ్యాంగిల్స్ విషయంలో రేట్ అయితే తగ్గరు, ఫిక్స్డ్. ఇక్కడ వచ్చేసి ఫుల్ కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా. ఈ శారీస్ వచ్చేసి అన్ని 300, 350, 250 ఆ రేంజ్లోనే ఉన్నాయి. చూడండి, నార్మల్ ప్రైజెస్లో ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ షాప్లోనే వచ్చేసి మగ్గం వర్క్ వేసిన బ్లౌజ్ పీసెస్ కూడా అమ్ముతారు. పెళ్లి కూతురు శారీస్కి అయితే వర్క్ బ్లౌజులు తీసేసుకుంది. ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే బాగుంది కదా, రెడ్ కలర్ది. దాని ప్రైస్ వచ్చేసి 1200 రూపీసే పడింది. ఇంకా బయట వచ్చేసి వేలకు వేలు పెట్టి మగ్గం వర్కులు వేయించుకునే బదులు ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇట్లా తీసుకోవడమే చాలా బెటర్ అనిపించింది మాకు. అమ్మాయి తీసుకున్న 3 శారీస్కి వర్క్ బ్లౌజ్ పీస్లు అయితే తీసేసుకుంది. ఇంక ఇది వచ్చేసి రెడ్ కలర్ పెళ్లి శారీ బ్లౌజు. వచ్చేసి ఇది క్లాత్ స్టోర్. ఇక్కడ బ్లౌజ్ పీసులు అమ్ముతారు. ఇంకొక బ్లౌజ్ పీస్ వచ్చేసి 200 అని చెప్పిండు. ఇంకా మనమైతే అందులో తక్కువ కడగాలి. ఇంకా మీ దగ్గర ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, వాటి మీదకైతే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకైనా కుట్టివచ్చు ఫ్రాక్ లాగా. ఇక్కడ వచ్చేసి కుప్పలు కుప్పలుగా శారీస్ అయితే వేసి అమ్ముతారు. ఇంకా ఈ కుప్పలు వేసిన శారీస్ అయితే ఇవన్నీ చిన్న చిన్న డ్యామేజెస్ శారీస్. ఇంకా మోసపోవద్దు, చూసి మరీ తీసుకోండి. ఇంతగానం చెప్తుంది ఏందనుకుంటారా, నేనైతే మోసపోయానండి. అందులో ఒక శారీ తీసుకున్నా నేను. ఇంటికి వచ్చి చూసుకునేసరికి అయితే అది కొంచెం అయితే డ్యామేజ్ ఉంది. ఇంకా మా వాళ్ళు వచ్చేసి ఈ షాప్లో జస్ట్ పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టే శారీస్ అయితే తీసుకున్నారు. అక్కడ నుంచి వచ్చేసి వేరే షాప్కి అయితే పోయినాము. అక్కడనైతే కొంచెం నిమ్మలంగానే కూర్చున్నాము. ఇంకా మా పిల్లలు ఇద్దరు చూడు, మా వదిన వాళ్ళ బాబును మా బాబు ఇంకెట్లా ఆడుకుంటారో కొద్దిసేపు అట్లా ఆడుకున్నారు. పొద్దంతా వీడిని ఎత్తుకొని షాపింగ్ చేయడమే సరిపోయింది నాకైతే. ఇక్కడ వచ్చేసి మేము పెళ్ళికి సంబంధించిన చిన్న చిన్న టవల్స్ కానీ ఇంకా క్లాతులు కానీ తీసుకున్నాము, బ్లౌజ్ పీస్లు. మళ్ళీ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే ఎన్ని ఉన్నా సరిపోవండి, మళ్ళీ 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 తీసుకోవాలనిపిస్తుంది మనకి. బ్యాంగిల్స్ అయితే ఆ లైట్ల వెలుక్కి ఇంకా జిగేలు మనం మెరిసిపోతున్నాయి. అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి అయితే నేను ఒక సెట్ తీసుకున్నా. పెళ్లి కూతురు కూడా సైడ్ బ్యాంగిల్స్ తీసుకుంది. ఇంకా సైడ్ బ్యాంగిల్స్ కొన్ని ఇంకా వేరే బ్యాంగిల్స్ అయితే తీసుకుంది. ఇంకా బాక్స్లో బ్యాంగిల్స్ ఇవి కూడా 100 రూపీసేనండి. బ్యాంగిల్ వెనకాల షాప్లో పైన చూడురు జరా. ఇంకా నారాయణపేట హాఫ్ శారీస్ అయితే కనిపించేస్తున్నాయి. నాకైతే ఫుల్ కొనుక్కోవాలనిపించింది. ఇంకా షాపింగ్ వచ్చేటప్పుడే నేనైతే మా ఆయన డబ్బులు అడిగితే క్యాష్ లేవు నా దగ్గర అన్నాడు. పోనీలే ఏటీఎం కార్డు ఇవ్వు అని అన్నా. ఏటీఎం కార్డు వచ్చేసి పోయింది, లేదు దొంగలు ఎత్తుకపోయారు అన్నాడు. అదేంటి దొంగలు ఎత్తుకపోతే నువ్వు అంతా సైలెంట్గా ఉన్నావు ఏందనేసి అంటే, నీకంటే వాడే తక్కువ డబ్బులు ఖర్చు పెడుతుండు, ఇంకా వాడి దగ్గరనే కార్డు ఉండని అని వదిలేసిన అని అన్నాడు. చూసిరా, మనకంటే దొంగలే బెటరట. ఇంకా మన షాపింగ్ ఖర్చులు వచ్చేసి ఏ రేంజ్లో ఉన్నాయో ఒక లుక్ వేసుకోండి. చీరలు అయితే ఇక్కడ కూడా సూపర్ ఉన్నాయి. చూడండి, మంచి ఉడకబెట్టిన పల్లీలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా వాటిని తిననీకైతే టైం ఏడుంది, ఇంకా షాపింగ్ చేయడానికే టైం లేదు. ఇక్కడ వచ్చేసి వర్క్ బ్లౌజులు ఉన్నాయి చూడండి. కింది లైన్ మొత్తం 800 అంట, మధ్యలో లైన్ 1200 అంట, పైన లైన్ వచ్చేసి 1500 అంట. మీ బడ్జెట్కి ఏ లైన్ సెట్ అవుతుందో సెట్ చేసుకోండి, ఇంకా తగ్గించుకోండి, అందులో తగ్గిస్తారు, అడగండి. ఇక్కడ చూడండి, అన్ని పట్టు చీరలే కనిపిస్తున్నాయి, తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి ఇవి కూడా. ఇక్కడ వచ్చేసి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో, లాంగ్ ఫ్రాక్లు, కుర్తీలు, అంబరిల్లా డ్రెస్సులు, చాలా రకాల డ్రెస్సులు డిజైన్స్ అయితే ఉన్నాయి. లెహెంగాస్, పలాజో ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి, కానీ నేనైతే ఏం తీసుకోలేదు. చేసేపు అయితే మ్యూజిక్ పెట్టి అట్లా వదిలేస్తా, నిమ్మలంగా చూసుకోండి. ₹100 ఏదైనా కూడా.
ఇక్కడ చూడండి ఈ సారీస్ వచ్చేసి మొత్తం ఫుల్ వర్క్ సారీస్. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఒక్క షాప్లో పోతే ఫుల్ వర్క్ సారీస్ దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి ఎట్లా అంటే వర్క్ సారీస్ అన్నీ ఒకే షాప్లో, ఇంకా పట్టు సారీస్ అన్నీ ఒకే షాప్లో, నార్మల్ సారీస్ అన్నీ ఒకే షాప్లో, ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఒకే షాప్లో అయితే ఉన్నాయి. ఇంకో ఈ షాప్లో వచ్చేసి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్సే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఫ్యాన్సీ శారీస్. చూడురు ఇక్కడ కొత్త మోడల్స్ జూమ్ చేస్తున్నా. ఇంక ఇవి వచ్చేసి 500 రూపీసేనంట నేను అడిగిన వాళ్ళని. ఇంక ఇక్కడ వచ్చేసి పట్టు శారీసు, ఇంకా ఇక్కడ నార్మల్ పట్టు అన్నట్టు, ప్యూర్ పట్టు అయితే కాదు. సమ్మర్లో వచ్చేసి ఈ శారీస్ బాగా యూజ్ అవుతాయి. కాటన్ శారీస్ మీదనైతే డిజైన్స్ వేసి చాలా బాగున్నాయి శారీస్. ఇక్కడ వచ్చేసి అన్ని లెగ్గిన్స్ అండ్ చున్నీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక్క పీస్ ఇవ్వమంటే మాత్రం ఇవ్వనన్నారు, హోల్సేల్ అంట. సింగిల్ చున్నీ వచ్చేసి 60 రూపీస్ పడుతుంది. అదే చున్నీ బయట అయితే 100 రూపీస్ పడుతుంది. ఇక్కడ వచ్చేసి అన్ని ఫ్రాక్స్ ఉన్నాయి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. చిన్న చిన్న ఫ్రాక్స్, చిన్న చిన్న డ్రెస్సులు అయితే బాగున్నాయి చూడడానికి. నేను వీడియో తీస్తుంటేనైతే మా నయన్ గాడు ఆగం చేసిండు. ఇంకా నేనైతే సరిగా వీడియోస్ అయితే తీయలేకపోయినా. షాప్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి మరి. చూడండి సేమ్ రకాల ఫ్రాక్స్, ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయో. కలర్స్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి మస్తుగా. ఒకే కలర్ తోటి ఫ్రాక్స్ అయితే మనకు బయట దొరకవు. ఇంకా చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. నాకైతే ఫ్రాక్స్ తీసుకునే అదృష్టం అయితే లేదు. ఇంకా అదృష్టం ఉన్న వాళ్ళైతే నాకు కమెంట్స్లో పెట్టండి. చిన్న చిన్న ఫ్రాక్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో, క్యూట్గా టెడ్డీ బియర్ లాగానే ఉన్నాయి కదా. అమ్మాయి తీసుకున్న శారీస్ అయితే చూపిస్తా, ఇంకా ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కదా అనేసి నేనైతే మీకోసమని తీసి చూపిస్తున్నా. శారీ చూడండి, ఈ శారీ వచ్చేసి డిన్నర్కి, ఇది ప్రైస్ 10,000 పడింది. ఈ శారీ అయితే పెళ్ళి కోసం తీసుకున్నాము. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 15,000 పడ్డది మాకు. ఈ చీరనైతే నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికైతే వర్క్ బ్లౌజ్ తీసుకుని చూపించిన కదా, రెడ్ కలర్ బ్లౌజ్ పీస్. శారీ అయితే చాలా బాగుంది, లైట్ గ్రీన్ కలరు. దీని మీద పికాక్స్ వచ్చినాయి. దీని ప్రైస్ వచ్చేసి 3,500 పడింది. ఇంకా ఇదే శారీ నాకు నచ్చింది. ఇక్కడ చూసిరా అరక్మాల్ బండి, ఈ బండి మీదనైతే అన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించింది. ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఆయనైతే మళ్ళీ ఐస్ క్రీమ్ తినేసిండు. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల కాస్మెటిక్స్ అయితే బండి మీద పెట్టి అమ్ముతారు. నెయిల్ పాలిష్, మేకప్ బాక్స్లో ఐలైనర్, ఐ షాడో అన్నీ, ఇంకా కోన్స్ కూడా. కానీ క్వాలిటీ ఎట్లుంటుంది అయితే నాకైతే తెలియదు, నేనేం తీసుకోలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి టాప్స్, ఒక టాపు 150 రూపీస్ అంట. చూసి తీసుకోండి, వస్తే డ్యామేజెస్ ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి శారీ పిన్స్, క్లిప్స్, టిక్ టాక్ పిన్స్, చాలా రకాలు ఉన్నాయి. నేనైతే చిన్న క్లిప్ అయితే తీసుకున్నా చూడండి. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అంట. ఇంకా తగ్గించమంటే ఏమాత్రం తగ్గించలేదు. ఇంకా 50 రూపీస్, ఇంకా బయట ఎక్కువ ఉంటుంది అనేసి ఇక్కడే తీసుకున్నా. చూడండి ఇక్కడ స్టోన్స్ క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ క్లిప్ వచ్చేసి ఏవైనా 50 రూపీసేనంట. ఇలా వచ్చేసి మోసం అయితే ఏం లేదు. ఇంకా వాళ్ళంత రేట్లకే ఇంకా ప్రైజెసే తక్కువ చెప్తున్నారు. ఇంకా తగ్గించమంటే అయితే తగ్గించట్లేరు. ఇంకా దండలు అయితే చాలా ఉన్నాయి, చిన్నపిల్లలకు సంబంధించినవి, పూసలు, ఇంకా మనం పెద్దవాళ్ళం కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ దండలు వచ్చేసి ఒకటి 50 రూపీస్ ఉంది, ఇంకా 100 రూపీస్లో ఉన్నాయి. ఇంకా చౌకర్ లాగానైతే ఉన్నాయి, నెక్ పీస్లు ఉన్నవి, కాసుల హారాలు అయితే ఉన్నాయి. ఇవి కూడా 100 రూపీసే. ఇప్పుడు చూసిరా, ఇంకా ఇవైతే ఊర్లలోనైతే ఎక్కువ పెట్టుకుంటారు, మల్లెపూల్లాగా, కనకాంబరాల్లాగా. ఇంకా ఇది ఒకటి వచ్చేసి 50 రూపీస్ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి కిడ్స్ వేరు, పిల్లలకు సంబంధించినవి కోట్లు అయితే ఉన్నాయి. ఇవి 1 to 3 years ఏబో, 10 years బిలో పిల్లలకి అయితే ఉన్నవి. దీని ప్రైజెస్ వచ్చేసి 500,000 బిలోనే ఉన్నవి. ఇంకా మనం తీసుకున్న ఫ్రాక్ని బట్టి, డ్రెస్ని బట్టి ఇంకా ప్రైజెస్ తగ్గియమంటే మాత్రం తగ్గిస్తారు. చూస్తుంటేనైతే ఫ్రాక్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. కానీ పిల్లలు అయితే ఎక్కువసేపు ఉంచుకోలేరు, చిరాకు పడతారు. ఇంకేదన్నా ఫెస్టివల్స్ అప్పుడు, ఇంకా అకేషన్స్ అప్పుడు అయితే కొద్దిసేపు అలా వేసి ఇలా తీసేయడమే వాటిని. ఇక్కడ చూడండి, ఇక్కడ లైటింగ్ అయితే సరిగా వల్లేదు, వీడియో సరిగా రాలేదు. ఏ శారీ అయినా 200 రూపీసే, కానీ మీరు చూసి తీసుకోండి, చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి. ఇక్కడ కూడా నేను ఒక శారీ తీసుకున్నా. ఆ శారీస్ వచ్చేసి మీకు లాస్ట్లో చూపిస్తా. ఇక్కడ వచ్చేసి వాచెస్ చూడండి, అర్జున్ నయన్ కోసం అయితే నేను అడిగిన. ఇంకా అక్కడ యాపిల్ వాచెస్ ఉన్నాయి, వాటిని అడిగితే అన్నాడు కదా 150 అని అన్నాడు. 100కి ఇవ్వవా అంటే ఇయ్యను అని అన్నాడు. ఇంకా పిల్లలు తొందరలే ఖరాబ్ చేసుకుంటారులే, క్వాలిటీ అంతా బాగుంటుందో లేదో అనేసి నేనైతే తీసుకోలేదు. ఇంకా మాతో వచ్చిన పాప అయితే ఒక వాచ్ తీసుకుంది, 100 రూపీస్ అంట. బయట వచ్చేసి మంచి మంచి బ్రాండెడ్ వాచెస్ ఉంటాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కానీ అట్లనే ఉన్నాయి ఈ వాచెస్ అయితే.
తిరిగి తిరిగి బాగా అలసిపోయినాము. ఇంకా నీళ్ళు ఎన్ని తాగినా కూడా ఇంకా తాగినట్టే అనిపిస్తలేదు. మాకైతే అక్కడ వాటర్ మిలన్ బండి అనిపించింది. ఇంకా వాటర్ మిలన్ అయితే తీసుకున్నాము అండి. ఆ కప్పుకి అయితే 20 రూపీస్ అంట. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసినాము. ఇంకా నేను తీసుకున్న శారీస్ అయితే ఇవే. ఇంకా డబ్బులు లేదు అనేసి అన్నది కదా, ఎట్లా తీసుకుందా అనుకుంటున్నారా? ఇంకా మనకైతే ఫోన్పే ఉంది కదా, ఫోన్పే వేయించుకొని మరీ తీసుకున్నా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు 300 రూపీస్ పడింది. చిన్న డ్యామేజ్ ఉంది, చూసుకోలే, మీరైతే చూసుకొని తెచ్చుకోండి. ఇప్పటి వరకు నా వీడియోని చూస్తున్నారంటే నా వీడియో నచ్చే ఉంటుంది మీకు. ప్లీజ్ జర సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఇంకో సారీ. ఇంకా ఈ సారీ అయితే 200 పడింది నాకు. జస్ట్ ఈ 2 సారీస్ అయితే తీసుకున్నా. ఇంకా నారాయణపేట హాఫ్ సారీ నచ్చిందని చెప్పిన కదా, ఇంకా నేనైతే రేపు మా ఆయనను పట్టుకొని పోతా. రేపు ఫుల్ వీడియో అయితే పెడతా, చూడండి. వీడియోలో వచ్చేసి నేను చార్మినార్ అయితే మీకు చూపిస్తా. ఇంకా నేను ఏమేమి తీసుకున్నానో, ఏమేమి తిన్నానో అయితే మీకు చూపిస్తా. నేనైతే ఈరోజు ఈ బ్యాగ్ తీసుకున్నా. ఈ బ్యాగ్ వచ్చేసి నాకు 100 రూపీసే పడింది. చూడనీకైతే బాగుంది, క్వాలిటీ అయితే కొంచెం నార్మల్గానే ఉంది. గిన్నె చూపించిన కదా మీకోసము, మీరు నా కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు మీకైతే నోటిఫికేషన్లో వస్తాయి. ఇలాంటి